ఎవరమ్మా చింతామణి? ఎక్కడుంది? ఇక్కడే. అది కూడా ఒక ఆత్మనేటలుడు. ఇది గృహమా, ఆత్మలకి ఆశ్రయమా? ఇక్కడే ఉంది అంటే దిక్కులు చూడకండి. అమ్మ తీసుకొచ్చిన మూటలో ఉంది. అలా మూట కట్టేస్తే ఊపిరాడదు కదా. అబద్ధాలాడితే ఊపిరాపుతుంది చింతామణి. వెరీ ఇంట్రెస్టింగ్. చింతామణిని చూపించమ్మా. తప్పకుండా నాన్న. ఓం నమః శివాయ. ముడి విప్పడమ్మక్క. అలాగేనమ్మా. ఓం నమః శివాయ. చింతామణి ఎక్కడుంది? ఈ రాతి నామమే చింతామణి పుత్ర. ఎందుకు కోతిలా నవ్వుతున్నారు? చింతామణి అంటే ఫిగర్ అనుకున్నాను. నేనైతే అదో రకం డైమండ్ అనుకున్నాను. రాయి తీసుకొచ్చారు తలకేసి కొట్టుకోవడానికా? అందుకే విశాలాక్షి, ఏమంటున్నావమ్మా నువ్వు? అమ్మా, చింతామణిని పట్టుకుని అబద్ధం చెప్తే వారి ఊపిరి స్తంభించినట్టయి తల ఈ రాతికేసి కొట్టుకుంటారు. మేం మరీ అంత పిచ్చోళ్ళెలా కనిపిస్తున్నావా నీ కంటికి? నిజం చెప్తున్నాను. నువ్వు అబద్ధం చెప్పినా రాయి నెత్తికేసి కొట్టుకుంటావు. చూసుకో. ధర్మం ముందు అందరూ సమానమే. అయితే ఈ చింతమాని పౌరేంటో పరిశుద్ధమకాయ్. ఎలా? సర్పదీవించి నువ్వు హారం ఒకటే పట్టుకొచ్చావు తప్పితే ఇంకేం దొంగతనం చేయలేదని చెప్పు. చెప్తే నిజం చెప్పిందే అనుకోండి, చింతామణి సైలెంట్గా ఉంటుంది. అదే అబద్ధం ఆడిందే అనుకోండి, చింతామణి చింతపండు చేస్తుంది. జాగ్రత్త. మీ బెదిరింపులే తప్ప అదేం చేయదు. గారడి చేసి 4 రూపాయలు సంపాదించుకోవాలంటే వీధిలోకి వెళ్లాలే కాని ఇలా ఇళ్లలోకి రాకూడదు. అమ్మలేని ఇల్లు ఎక్కడుంటుంది సుమనా? పెద్ద చెప్పొచ్చావులే అతయ్య. రాయిని పట్టుకుని దాని సంగతి ఏంటి చూడండి. వద్దులే మమ్మీ, తలకి బొక్క పడితే. అయితే అత్తయ్య దొంగ అని ఒప్పుకున్నట్టేగా? నెవర్. నేను లొంగను. రాజీ పట్టం నా డిక్షనరీలో లేదు. అసలు డిక్షనరీయే లేదే. నేను జోక్ చేస్తూ ఉంటానత్తయ్యా. తమరు చింతామణి విషయంలో సీరియస్గా ఉండండి. ఈ రాయికంత సీనుందో లేదో మీకే చూపిస్తాను.
ఆగు. ఆలోచించకుండా ఏ పని చెయ్యకు తిలోత్తమమ్మా. నీ కుడి చేత్తో చింతామణిని తాకొద్దు. నిజమే, మాడి మసైన కుడి చేత్తో బలవంతంగా చేస్తే మణికట్టు దాకా విరిగిపోయేలా ఉంది. పొక్కుముక్క చేతికి గ్లౌజ్ వేసుకున్నందుకు అలా చెప్పింది సోదరి. కావాలంటే అది తీసేసి చింతామణిని పట్టుకోమా. అవసరం లేదు, ఎడమ చేయి చాలు. మా మమ్మీ పట్టేసుకుంది. డమ్మోడమ్మా, నింద నిజం కాదని నిరూపించడానికి వాక్యం పలకాలి కదా. చెప్పమ్మా, సర్పదీవి నుంచి ఏమీ దొంగతనం చేసి తీసుకురాలేదు అని. చెప్తాను. నేను సర్పదేవి నుండి హారం తీసుకొచ్చాను తప్పితే ఇంకేమీ దొంగతనం చే అమ్మా, ఏమైందమ్మా? తలకి రాయి తగలడం ఏమో గాని నడుము విరిగినట్టయింది. అమ్మా, నొప్పిగా ఉందా అత్తయ్యా? ఉండదా మరి? అబ్బా, అమ్మా, చింతమణి పౌరేంటో అర్థమైంది తల్లోయ్. తిలోత్తమ అత్తయ్య దొంగతనం చేసిందని కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఏమేమి వెతుకొచ్చారో లిస్టు చెప్తారత్తయ్య? ఏ నువ్వుండమ్మా. రే వల్లపా, మమ్మీ ముందు నన్ను గదిలోకి తీసుకెళ్ళు. ఆయింట్మెంట్ రాసుకోవాలి. అలాగే మమ్మీ, పద. ఆయింట్మెంట్ మొత్తంగా పిండి
చెరువులో బర్రెన్ తోమినట్టు తోమండి. అప్పుడు గాని నొప్పి పోదు. ఏయ్ పా. నువ్వు రా మమ్మీ. అమ్మా జాగ్రత్త మమ్మీ. డమ్మక్క, చింతామణిని మూట కట్టు. ఓం నమ శివాయ. ఎక్కడ దొరికిందమ్మా చింతామణి? శ్రీశైలగిరికి వెళ్ళేటప్పుడు నందీశుని విగ్రహం ఉంటుంది, అక్కడ నుండి తీసుకొచ్చాను నాన్న. ఇంట్రెస్టింగ్. దీంతో చాలా పనుంది. అమ్మా 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 అయ్యో అమ్మా 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 మమ్మీ మమ్మీ అమ్మా మమ్మీ అమ్మా. మమ్మీ రే మమ్మీ ఎందుకురా మమ్మీ మమ్మీ అని అంటూనే ఉంటావు? నువ్వు అమ్మా అమ్మా అని అంటున్నావు కదా అని నేను మమ్మీ అన్నాను. అమ్మా, నొప్పితో నేను బాధపడుతూ ఉంటే నువ్వు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావా? హా? ఆ, నీ చిరాకు చూస్తుంటే తుంటరి ఎముక పక్కకి జరిగినట్టుంది మమ్మీ. రేయ్, తుంటరి కాదురా, తుంటి ఎముక అనాలి. అరే అబ్బా. ఇప్పుడు ఆ కరెక్షన్స్ అన్ని ఎందుకు మమ్మీ? ఒక్క నిమిషం ఆ ఆయింట్మెంట్ రాస్తానుండు. రేయ్ హ? ఇడియట్, నా నడుం మీద చెయ్యేస్తావా ఏంటి? మమ్మీ ఐఎమ్ యువర్ సన్. తెలుసురా. అబ్బా, అయినా సరే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంతకు ముందు అలా లేవు కదా మమ్మీ నువ్వు. మారిపోయానని తెలుసు కదా. ఆ దుప్పటి కప్పి ఆయింట్మెంట్ రాయి. అరే మరి ఇంత నామోషి ఏంటి మమ్మీ నీకు? అమ్మా. నువ్వెప్పుడు ఎలా ఉంటావో ఏమీ అర్థం కావట్లేదు. అమ్మా, అబ్బా, అయ్యో అమ్మా. రేయ్, ఏం చేస్తున్నావురా? దుప్పటి ఎందుకు తీస్తున్నావు? ఆయింట్మెంట్ రాయాలి కదా మమ్మీ. అలాగే రాయ్. ఓకే. రేయ్, బుద్ధి జ్ఞానం లేదా నీకు? ఏమైంది మమ్మీ? అలా ఎలా రాస్తావురా? అమ్మా, నువ్వే కదా అలాగే రాయమన్నావు. రేయ్, విసిగించకరా. అలాగే అంటే దుప్పట్ లోపలికి చేయి పెట్టి నడుం మీద ఆయింట్మెంట్ రాయమని అర్థం రా, ఫూల్. నువ్వు నన్ను తిడుతున్నావు మమ్మీ. అబ్బా, రే టైం వేస్ట్ చేయకు. నొప్పి తగ్గాలంటే త్వరగా మందు రాయాలి. అబ్బా, అమ్మా. ఏంటో పని చేసేవాన్ని కూడా సరిగ్గా చేయనివ్వు మమ్మీ నువ్వు. అబ్బా, రే నడుము ఎక్కడుంటుందిరా? నాదా నీదా? నిన్ను. అమ్మా, అమ్మా, అమ్మా. మమ్మీ మమ్మీ నువ్వు స్ట్రెయిన్ అవ్వకు, నన్ను కంగారు పెట్టుకో. రే, నువ్వు ఏ మందు రాయకు. పెయిన్ కిల్లర్ స్ప్రే తీసుకొచ్చి ఇవ్వు. నేనే స్ప్రే చేసుకుంటాను, తగ్గిపోతుంది. ఈ ఐడియా ఏదో బానే ఉంది మమ్మీ, ఇప్పుడే తీసుకుని వస్తా. అమ్మా, అమ్మా, అయ్యో అమ్మా. మమ్మీ ఇదిగో మమ్మీ స్ప్రే. ఆ చింతామణిని ఎక్కడి నుండి తీసుకొచ్చిందో కానీ నా నడుము విరగొట్టినంత పని చేసింది. అబ్బా, అయినా నువ్వు సర్పదీవి నుంచి హారం తప్ప ఇంకేమీ తీసుకురాలేదని అలా అబద్ధం చెప్తే ఎలా మమ్మీ? చెప్తే మాత్రం అలా వెనక్కి విరుచుకు పడేలా చేస్తుందా? ఇంకా నయం, ఆ గారడి పిల్ల కాలు అడ్డం పెట్టింది కాబట్టి సరిపోయింది. లేదనంటే నీ బుర్ర 3 ముక్కలయ్యి ఉండేది. నిజమేరా, ఏంటో అనుకున్నాం గాని
ఆ విశాలాక్షి నిజంగా శివభక్తురాలే. తనలో మనకు తెలియని పవర్ ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి. చూడ్డానికి అప్సరసలా ఉన్నాను కదా అని అడ్డమైన వాళ్ళందర్నీ అడుగుతూ ఉంటుంది. కానీ అమలాపురం అప్పలమ్మలాగా చేతికి ఏది దొరికితే అది ఎత్తేస్తుంది. ఎవరక్క? అలా ఎవరుంటారు చెల్లి? తిలోత్తమత్తయ్య. ఆవిడే బిల్డప్ భామ. వదినా, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు అనుకుంటా. లేకపోతే ఏంటి విశాల్? నాకు 100 కోట్లు ఉన్నాయని ఫోజులు కొట్టే మీ పెంపుడమ్మా నాకు పెళ్లి గిఫ్ట్ అని ఇచ్చిన హారం కూడా సర్పదేవిలో కొట్టేసిందే. ఎక్కడి నుంచి తీసుకొస్తే ఏముందక్కా? నీకైతే నప్పింది కదా. నప్పడం కాదు, తలనొప్పి రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు వేసుకోవట్లేదు కాబట్టి నాకు తలనొప్పి పోయినట్టే. మీకెందుకు ప్రాబ్లం బాబుగారు? ఏం లేదు నాయన్ని, సరదాగా అన్నాను. ఇంతకీ తిలోత్తమమ్మ ఇంకేమేమి తీసుకొచ్చి ఉంటుందో? మేకులు, గుడ్డ పీలికలు. చిచ్చి, ముష్టి సామాన్లు సర్పదేవిలో ఎందుకుంటాయి? చాలా విలువైనవే ఉంటాయి చెల్లి. కరెక్ట్, అవేంటో మనం తెలుసుకోవాలి. అడుగుదాం పదండి. పద. బాబుగారు, చెప్పేలా ఉంటే ఈ పాటికి మనకి విసుగొచ్చేలా చెప్పేది అత్తయ్య. నిజమే. మాటని మనసులోనే కాదు, వాటిని ఎక్కడో దాచిపెట్టింది. అబద్ధం ఆడగానే తల రాయికేసి కొట్టుకునేదే. సమయస్ఫూర్తితో విశాలాక్షి వెంటనే తన కాలుని చింతామణి మీద పెట్టగానే దెబ్బ తగల్లేదు బాపుగారు. తగలాల్సింది, బుర్రకి పగుళ్ళు రావాల్సింది. అలా జరిగుంటే ఇంకేమైనా ఉందా? విశాలాక్షి వల్లే నాకు గాయం అయిందని రాద్ధాంతం చేసేది. పాపం వెనక్కి విరుచుకుపడి నడుం పట్టుకొని గదిలోకి వెళ్ళిపోయిందమ్మ. బొమ్మకేం కాదయ్యా, నువ్వేం వరీ అవ్వకు. మనిషే రూపం మార్చుకొని ఇంటికొచ్చింది. పక్కటెముకలు విరిగిపోయినా వాటిని కూడా రిపేర్ చేయించుకొని వచ్చినా వచ్చేస్తుంది. కోట్లున్నాయి కదా. అక్క, నా అనుమానం ఏంటంటే తిలోత్తమ అత్తయ్యకి 10 రోజుల్లో అంత అదృష్టం కలిసి రావడానికి కారణం సర్పదివిలో తను దొంగతనం చేసుకుని తీసుకొచ్చినవే అనుకుంటున్నాను. వాటిని అమ్ముకొనుంటుందా? అమ్మడానికి అవేమైనా పాత ఇనుపరేకులా విశాల్? వాటికి కూడా ఏదో శక్తి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నేను కూడా ఇలాగే అనుకుంటున్నానక్క. చూద్దాం. అత్తయ్య కుడి చేయి కాలడానికి ఆ చేత్తో ఎత్తుకొచ్చిన వస్తువులకి లింక్ ఏంటో, అవి ఎక్కడున్నాయో వెతుకుదాం. డౌట్ రాకుండా చూడాలి. అఫ్కోర్స్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం సర్వేశ్వరి. ఓం సర్వమంగళ. ఓం మనోన్మణి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం మహామాయ. ఓం మహాశక్తిర్మహారతి. ఓం నమః శివాయ. ఓం సర్వయంత్రాత్మిక. ఓం నమః శివాయ. ఓం మహామాయ. సుమన, రండి బులిబాబు గారు, ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు? రండి. నా మాట అంటే మీకు లెక్కలేదు కదా. వాటికో లెక్కుండ బట్టే చెప్పానని వీళ్ళందరికీ తెలియాలి కదా. సుమన, ఏమైంది అల్లుడు? మళ్ళీ గొడవ పడ్డారా? వీళ్ళు పోట్లాడుకొని రోజేది బాబాయ్. ఏమైంది సుమనా? ఈ రోజు ఏదో ఒకటి తేల్చేస్తానని మీ మరిది గారితో ఛాలెంజ్ చేశానక్క. విడాకులు ఇస్తున్నావా ఏంటి చిన్న మరదలా? ఓ అంత అదృష్టం కూడానా? రై, డైవర్స్ అంటే అవేవో డెకరేషన్ పేపర్స్ అన్నట్టు అంత తేలిగ్గా మాట్లాడతారేంటి?
మీరొకరినొకరు అరుచుకుంటున్నారు గాని ఈ గారడి పాప మాత్రం తన మానాన్న తను పూజ చేసుకుంటోంది. ఓం నమః శివాయ. ఓం సర్వజ్ఞాని, ఓం మహారూప, ఓం సర్వమంత్ర స్వరూపిణి. ఓం నమః శివాయ. ఓం నమః ఎడమ్మక్క, మీ పూజలు అప్పటి కాసేపు. చెల్లి, వాళ్ళు నిన్నేం డిస్టర్బ్ చేయట్లేదు కదా?